లార్డ్. ఈ సమయమందు 30వ కీర్తన గ్రంథంలోంచి 9వ వచనములో, మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. ఆమేన్. కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, చూడండి, మన్ను నిన్ను స్తుతిస్తుందా? మనం ఏదైనా పని చేస్తే జీవముతో ఉన్నప్పుడే, మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ఆయన పని చేయాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. యవన కాలమందు ఆయన కాడి మోయుట నరునికి మేలు. ఆమేన్. నీ యవన కాలం అంతా ఆయన కాడి మోయాలి, అప్పుడు ఆయన సంతోషించే దేవుడు. ఆమేన్. కాబట్టి మన్ను నిన్ను స్తుతించున, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది ఆయన్ని స్తుతించటానికి. దేవుని స్తోత్రం. మన్ను నిన్ను స్తుతించున, చనిపోయిన వాళ్ళు స్తుతించలేరు. ఇంకా వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములో, ఒక స్థలములో ఉంటారు. కానీ దేవుడు మనకి జీవం ఇచ్చింది ఆయన స్తుతించడానికి. దేవుని స్తోత్రం. ఆయన గూర్చి చెప్పటానికి. ఆమేన్. సువార్త చెప్పటానికి. ఆమేన్. కాబట్టి మనం ఆయన సువార్తను చెప్పేవారముగా మనం ఉండాలి. సువార్త అంటే ఏంటి? దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా ఆయన రాబోతున్నాడు. అది సువార్త. ఈ వార్త మనం ఏం చేయాలంటే, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఈ వార్తను ప్రతి చోట మనం ప్రకటన చేయాలి. ఆమేన్. అందుకనే మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. నీ గురించి మన్ను చెప్పదయ్యా, నువ్వు నాకు ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది నిన్ను గూర్చి ప్రకటన చేయటానికి. ఆమేన్. ఇక్కడ మొర్దెకై అంటాడు, 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనములో, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమని. చాలు. మొర్దెకై చూడండి, బ్రహ్మాండమైన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎస్తేరు, దేవుడు నీకు ఇచ్చాడు భోగం, రాణివాసం, కానీ మురిసిపోమోకు. నీ ప్రజలు రక్షణ స్తోత్రం కోరుకో. కాబట్టి ఇందు నిమిత్తమే ఎక్కడో దీనురాలుగా ఉన్నటువంటి నిన్ను ఈ రాజకోటలోకి తీసుకొచ్చింది దేవుడు. ఆ విషయం మర్చిపో మాకు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే, ముందుగా మీ కుటుంబంలో చాలామంది ఏమంటారంటే, మా కుటుంబంలో ఎవరూ రక్షింపబడలేదండి, నేనే, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు అని చెప్తారు. సంతోషం. కానీ ముందుగా దేవుడు నిన్ను ముందుగా ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇంకా నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, తర్వాత నీ స్నేహితులు, మన పేటలో ఉన్నవారు, మన పరిచయస్తులు, వారు రక్షణ పొందాలనే ఉద్దేశంతో దేవుడు ఈ సమయమందు నిన్ను ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. వాళ్ళందరికీ నువ్వు ఒక సువాసనగా, వాళ్ళందరి మధ్యలో నువ్వు ఒక పత్రికగా, దేవుని స్తోత్రం, కడపత్రికగా, దేవుని స్తోత్రం, నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తమే ముందుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో నా సహోదరి, నా సహోదరుడా. దేవుడు చెప్తున్నాడు, దీనిని బట్టియే నీవును నీ తండ్రి ఇంటి వారును, నీవు, దేవుని స్తోత్రం, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమును వచ్చితివేమో ఆలోచించుకో. ఈ సమయమును బట్టే ముందుగా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, వెనకున్న వాళ్ళందరూ రక్షణ పొందటానికి దేవుడు ముందుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మన్ను నిన్ను స్తుతించునా. ఆమేన్.
కాబట్టి సజీవులమైన మనమే దేవుని గూర్చి చెప్పాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన సత్యమును గూర్చి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. యేసు ఎటువంటి వాడో ఆయన గూర్చి మనం చెప్పినట్టయితే ఆయన సంతోషించే దేవుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.